ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మన లాస్ట్ వీడియోలో మనం అందమైన పెహల్గామ్ అందాలు చూసేసాం కదా. ఇప్పుడు అక్కడి నుంచి మన జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్యూటీ అయిన గుల్మార్గ్ వైపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఆన్ ద వేలో మాకు యాపిల్ ఫామ్స్ అయితే కనిపించాయి. యాపిల్ ఫామ్స్కి వచ్చాక యాపిల్ జ్యూస్ ట్రై చేయకుండా ఉండగలమా? జ్యూస్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. పెహల్గామ్ నుంచి గుల్మార్గ్ రీచ్ అవ్వడానికి అరౌండ్ 4 to 5 hours టైం అయితే పడుతుంది. సో ఆన్ ద వేలో లంచ్ కోసం అని ఆంబ్రోస్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. ఇంకా ఎంటర్ అవుతూనే అంబియన్స్ అయితే చాలా నీట్ అండ్ క్లాసీగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ప్రతి బైట్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఇలాంటి ట్రిప్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ బ్రేక్స్ ఉంటేనే కదా ట్రిప్ ఇంకా చాలా మెమరబుల్గా ఉంటుంది. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఒక ప్లేస్లోని వింటర్ జాకెట్స్, బూట్స్, గ్లౌజెస్ని రెంట్కి అయితే తీసుకున్నాము. ఇవి చాలా యూస్ఫుల్గా అనిపించాయి, ఎందుకంటే గుల్మార్గ్ దగ్గరలో వెళ్ళేసరికి చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. అసలు కాశ్మీర్ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఒక్కసారిగా వెదర్ అంతా మారిపోయింది. లైట్గా రైన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే డ్రంగ్ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వచ్చేసాం. ఈ బ్యూటిఫుల్ వెదర్లోని వాటర్ ఫాల్స్ దగ్గర మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. నార్మల్గా ఈ వాటర్ ఫాల్ అనేది సీజన్ టైంలోని వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఐస్ తోటి ఎంతో అందంగా కనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ని ఫినిష్ చేసుకొని నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ అయితే ఆర్మీ మ్యూజియం ఎట్ గుల్మార్గ్. అసలు అక్కడికి రీచ్ అవ్వగానే ఆ వ్యూ అంతా ఫాగీ వెదర్తో ఎంత అందంగా ఉందో తెలుసా. ఇంకా ఆర్మీ మ్యూజియం కోసం చెప్పాలి అంటే ఇది కేవలం ఒక మ్యూజియం మాత్రమే కాదు, మన ఇండియన్ ఆర్మీ సాక్రిఫైజెస్ని గుర్తు చేసే ఒక స్పెషల్ ప్లేస్. ఇక్కడ మీరు కార్గిల్ వార్, ఎల్ఓసిలో జరిగే ఆపరేషన్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. మన సైనికులు ఎలాంటి కండిషన్స్లో పనిచేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది మనకి ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. వాళ్ళ యూనిఫామ్స్, వెపన్స్, ఫొటోస్ ప్రతి ఒక్కటి ఒక కథని చెబుతుంది. ఇంకా మ్యూజియంని ఫినిష్ చేసుకొని గుల్మార్గ్లోని హిల్ టాప్ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ హోటల్ అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వ్యూ ఫ్రమ్ అవర్ హోటల్ స్టే ఈస్ జస్ట్ ఆసమ్. అస్సలు మాటల్లో చెప్పలేం, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని గుల్మార్గ్లోనే ఎంతో ఫేమస్ అయిన గండోలా రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గండోలా రైడ్ ఫేజ్ 1 టికెట్స్ ముందుగానే మేము 1 month బ్యాక్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ఫేజ్ 1 ఎంట్రీ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు గండోలా రైడ్ ఫేజ్ 1 రీచ్ అవ్వడానికి కేబుల్ కార్ అయితే ఎక్కేస్తున్నాము. వావ్, కేబుల్ కార్ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. టింకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఫేజ్ 1 నుంచి డైరెక్ట్గా ఫేజ్ 2 రీచ్ అవ్వడానికి లైన్ అయితే చాలా ఎక్కువనే ఉంది. గండోలా రైడ్ ఫేజ్ 2 టికెట్స్ దొరకడం చాలా కష్టం. బట్ లక్కీలీ మా ట్రిప్ అడ్వైజర్ మాకు VIP పాసెస్ని అయితే అరేంజ్ చేశారు. దాంతో మేమైతే వెరీ ఎక్సైటెడ్ పార్ట్ దట్ ఈస్ గండోలా రైడ్ ఫేజ్ 2కి అయితే వెళ్తున్నాము. ఫేజ్ 1 టు ఫేజ్ 2 రీచ్ అవ్వడానికి కేబుల్ కార్లో చేసే జర్నీ కోసం అసలు మాటల్లో చెప్పలేం. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఫేజ్ 2 ఆఫ్ గండోలా అయితే రీచ్ అయిపోయాం. చూసారుగా, చుట్టూ మంచు పర్వతాలు 14,000 feet హైట్లో అయితే ఉన్నాము. డైరెక్ట్గా క్లౌడ్స్ని తాకుతున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా స్నోలోకి వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే ఆపగలమా? మా టింకు అయితే వాడి మస్తీ స్టార్ట్ చేసేసాడు. అసలు ఇక్కడ వ్యూ నిజంగానే నెక్స్ట్ లెవెల్. చుట్టూ వైట్ స్నో, క్లౌడ్స్ మధ్యలో నిలబడిన ఫీలింగ్. ఇది లైఫ్లో ఒక్కసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్. అలా స్నోఫాల్లో మన లైఫ్ పార్ట్నర్తో ఈ స్నో మధ్యలో అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలింగే ఎంత బాగుంటుంది కదా. అసలు గండోలా రైడ్ ఫేజ్ 2 ఎక్స్పీరియన్సెస్ మాటల్లో చెప్పలేనిది, చాలా బాగుంది. స్నోలో చాలా బాగా ఎంజాయ్ చేసి ఎన్నో మెమరబుల్ మూమెంట్స్తో మళ్ళీ మేము రిటర్న్ కేబుల్ కార్లో కిందకైతే వచ్చేసాము. ఇక్కడ ఫేజ్ 1 ఎగ్జిట్ దగ్గర చూసారంటే ఫేజ్ 2 టికెట్స్ కోసం ఇంత పెద్ద లైన్స్ ఉంటాయి. బట్ వీఆర్ వెరీ లక్కీ, వీ గాట్ అవర్ ఫేజ్ 2 టికెట్స్ అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ ద స్నో. ఇట్స్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ జస్ట్ ఆసమ్. గుల్మార్గ్ చూసేసాం, స్నో చూసేసామని మన ట్రిప్ అయితే అయిపోలేదండి. మన ట్రిప్లోని ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తా. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.